కిడ్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడైతే చాలా చక్కగా ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మంచి బెడ్ వచ్చేస్తుంది, గ్రే కలర్ కాంబినేషన్తో. బేస్ వాల్స్ తీసుకున్నారు. వాల్ డెకోర్ అని చెప్పేసి చిన్న థీమ్తో డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి విండో వచ్చింది. వన్ సైడ్ వార్డ్రోబ్స్ అనేది ఇలా వచ్చేసినాయి. చక్కగా ఉంది. స్లైడ్స్తో ఇచ్చేసారు, ఎందుకంటే మనకి ఇలా ఓపెన్ చేస్తే కనుక బెడ్కి కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనకి స్లైడింగ్ ఇచ్చేయడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. మనం ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు రెండిటికి కంఫర్ట్గా ఇలా ఇచ్చేశారు. దీనికి కూడా ఇక్కడ మంచి స్పేస్ ఉంది. దాంతోపాటు మిర్రర్ కూడా ఇచ్చారు, అంటే మనకి డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడాను కొంచెం స్పేస్ ఉండేటట్టుగా ఈ విధంగా డిజైన్ చేశారు. బిగ్ మిర్రర్తో చాలా బాగుంది. ఇక్కడ చిన్న టేబుల్ వేసుకుంటే కనుక మనం హ్యాపీగా రెడీ అవ్వడానికి మంచి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ బెడ్కి ఆపోజిట్లో ఇక్కడ ఈ ప్లేస్లో కూడా చూసారా ఒక చిన్న టీవీ అనేది అరేంజ్ చేసుకునే విధంగా ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి చిన్న టీవీ అనేది ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఆపోజిట్లోనే మనకి వాష్ ఏరియా, బాత్రూమ్ వచ్చేస్తుంది. సింపుల్గా ఇచ్చేసారు. ఏసీ వస్తుంది, సింపుల్ ఒక లైట్తో ఈ విధంగా డెకోర్ చేసేసారు. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేసాము, అలానే కిడ్స్ బెడ్రూమ్ చూసేసాము. నార్మల్గా 2 BHKలోని 1040లోని ఇవే వస్తాయి. కాకపోతే నేను ఇవాళ చూపిస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసరికి 2.5 BHK కాబట్టి ఇంకొక రూమ్ కూడా ఉంది. దాన్ని కూడా చూసేద్దామా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి రండి. సో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మీరు ఇక్కడ ఇంకోటి గమనించారా, ఇక్కడ ఒక బాత్రూమ్ మనకి కనిపిస్తుంది కదా. ఇది ఏంటంటే ఉన్న స్పేస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే చెప్పడానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ బాత్రూమ్ అనేది మనకి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్గా ఇచ్చారు అండ్ హాల్కి, డైనింగ్ ఏరియాకి, హాల్కి అటాచ్గా ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్తో పాటు షింక్ కూడా ఇచ్చేసారండి హ్యాండ్ వాష్కి. ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల మనకి ఉన్న స్పేస్ అంతా కూడాను చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ ఏది ఇది ఉంది ఇది లేదు అని కాకుండా, అంటే మెయిన్గా ఒక ఇండివిజువల్ హౌస్కి ఏవేవైతే ఉంటాయో, ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలుగుతామో అంత చక్కగా మనకి ఇంత తక్కువ స్పేస్లో ఇంత చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా అయితే మనకి ఇచ్చేశారు. ఈ థీమ్ చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా కిడ్స్కి అటాచ్గా వచ్చేస్తుంది, ఇక్కడ హాల్కి కూడా అటాచ్గా వచ్చేస్తుంది బాత్రూమ్. సో ఇక్కడ ఏదైతే మనకి వాష్ బేస్ ఇచ్చారో ఇవన్నీ కూడాను హాల్కి అటాచ్గా ఉంది. అలానే ఈ 2 బెడ్రూమ్స్కి కామన్ బాత్రూమ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే చిన్నగా ఒక స్టడీ యూనిట్ అనేది స్టడీ టేబుల్తో యాడ్ చేశారు, ఒక బెడ్ ఇచ్చారు, వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయండి. చూసినట్టయితే ఇంత చిన్న స్పేస్లో కూడా ఇన్ని వస్తాయా అనేది ఐడియా చాలా బాగుంది. అండ్ ఇక్కడ విండో కూడా ఉందండి. విండో ప్రతి దీనికి కూడా విండో ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే చుట్టువైపులా మనకి గాలి వెలుతురు వచ్చేందుకు అండ్ వెంటిలేషన్తో పాటు మంచి గ్రీనరీ విజన్, ఆ లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ లాగా, ఇక్కడ జస్ట్ బుక్స్ ర్యాక్ లాగా, ఇక్కడ కొంచెం డెకోర్ ఐటమ్స్ లేదంటే బుక్స్ ఏవైనా పెట్టుకునే విధంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇచ్చారు, మంచం పక్కనే ఒక టేబుల్ కూడా ఇచ్చారు బెడ్కి అటాచ్గాను. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఒక స్టడీ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడే ఇవ్వడం జరిగింది కిడ్స్కి, అలానే ఈ రూమ్కి, రెండిటికి మిడిల్లో తీసుకోవడం వల్ల ఇది చక్కగా యూజ్ అయిందండి ప్లేస్ కూడాను.
చూసారు కదండి మన శాంతా శ్రీరామ్ వారి ఈ కల్పవృక్ష ప్రాజెక్ట్ ఎలా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మెయిన్గాను ఈ 2 BHK 1040లో ఇంత చక్కగా కూడా అరేంజ్ చేసుకోవచ్చా అన్నట్టు అనిపించింది. అది కూడా మన బడ్జెట్లోనే ఉంది. ఓన్లీ 55 lakhsలోనే డబుల్ బెడ్రూమ్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలానే సింగిల్ బెడ్రూమ్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకొక 2-3 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అది కూడాను మనకి 741 SFTలో బిల్డ్ అయిన ఏరియాలో మనకి సింగిల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ 45 lakhsలోనే ఉంది. అండ్ త్రిబుల్ బెడ్రూమ్ కూడా రెడీగా ఉన్నాయండి. త్రిబుల్ బెడ్రూమ్ అయితే మనకి ఇంచుమించు ఒక 70 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. అంతకు మించి ఎక్కువ ఏమీ లేదండి. మనం నార్మల్గా అయితే హైదరాబాద్లో ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఎక్కడికి వెళ్ళినా సరే డబుల్ బెడ్రూమ్ అనేది మినిమం 80 నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది. కానీ సింపుల్గా 55 నుంచి ఒక ఫ్లాట్ 2 BHK తీసుకోవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. కానీ ఇక్కడ మన శాంతా శ్రీరామ్ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా అందరికీ అందుబాటు ధరల్లో మాత్రమే ఈ ప్రైసెస్ని పెడుతూ ఈ కల్పవృక్ష ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా బహదూర్పల్లి క్రాస్ రోడ్లో ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కనెక్టివిటీ అనేది ఆఫీసెస్ కానీ స్కూల్స్ కానివ్వండి, అలానే మంచి మంచి కాలేజ్ కానీ అన్నిటికీ కూడా కనెక్టివిటీ చాలా దగ్గరలోనే ఉంది. రింగ్ రోడ్ కూడా నియర్ బై ఉందండి. ఇంతే కాకుండా ఫెసిలిటీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. 50 పైగా మనకి ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగిందండి. క్లబ్ హౌస్ దగ్గర నుంచి అన్నీ కూడాను చాలా మంచి ఎమ్యూనిటీస్తో చాలా చక్కగా డిజైన్ చేశారు. దాంతోపాటు ఇంకా ఒక ప్రత్యేకంగా చెప్పుకునే స్పెషాలిటీ ఒకటి ఉందండి మన శాంతా శ్రీరామ్ వారి కల్పవృక్ష ప్రాజెక్ట్లో. అదే ప్రతి ఇంటికి కూడా ఒక గ్రీనరీ అనేది, ఒక చెట్టు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కనైన ఈ వెంచర్ అంటే ఈ రోజుల్లో మనకి ఒక చిన్న చెట్టు నాటడం అంటేనే చాలా కష్టం. ఇక్కడ మనకి కల్పవృక్ష ప్రాజెక్ట్లో 10 towers అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడాను G+8 ఫ్లోర్స్తో బిల్డ్ అవుతుంది. 10 towersలో కూడాను ఇంత మందికి కూడాను ఒక గ్రీనరీ, ఒక చెట్టు ఇవ్వడం అనేది చాలా కష్టం. అయినా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం గ్రీనరీకే ఇస్తూ ఇంత చక్కనైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. సో మన బడ్జెట్లో ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. మునుముందు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత తక్కువలో ఇంకా నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరు ఇంత ఛాలెంజింగ్ ధరకి ఇంత చక్కనైన డబుల్ బెడ్రూమ్ కానీ, సింగిల్ బెడ్రూమ్ కానీ, ట్రిపుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఒక్కసారి కొనే ముందు ఆలోచించి పర్చేజ్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇది వాటి మన రియల్ ఎస్టేట్ గురువులో అద్భుతమైన ప్రాజెక్ట్ విశేషాలు. మరో అందమైన ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ లహరిక సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.